నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ మరియు బి అనే రెండు గొట్టాలు ఒక ట్యాంకుని వరుసగా 36 గంటలు 48 గంటల్లో నింపును. రెండింటిని ఒకేసారి తెరిచిన ఆ రెండు వర్క్ చేస్తున్నాయి కాబట్టి 1/36 ప్లస్ 1/48 ఎల్సిఎం 144. 36 4s the 48 3s the 7/144. 1 అవర్లో 7/144 పార్ట్ నింపుతుంది. రెండు కలిపి 9 అవర్స్ పనిచేసినాయి ఇంటూ 9. 9 1s the 9 16s the 7/16. 16 భాగాల ట్యాంకులో 17 భాగాలు నిండిన తర్వాత ఏని మూసేస్తే మిగిలిన వర్క్ని బీ చేయాలి. కానీ బీ కెపాసిటీ ఏంటి? బీ కెపాసిటీ టోటల్ ట్యాంక్ 16 పార్ట్స్ని 48 అవర్స్లో నింపుతుంది. రిమైనింగ్ పార్ట్ 16లో 7 పోతే రిమైనింగ్ 9 పార్ట్స్ ఎంత? 9/16 ఇంటూ 48. 16 1s the 16 3s the 9 into 3 27 అవర్స్. మిగిలిన ట్యాంక్ అన్నాడు కాబట్టి మిగిలిన ట్యాంక్నే 27 అవర్స్. ఆప్షన్ డి. 27th. 12 పంపులు రోజుకి 6 గంటలు పనిచేస్తూ రిజర్వాయర్ని 15 రోజుల్లో ఖాళీ చేయను. M1 D1 T1/W1 కాన్సెప్ట్. 12 పంప్స్ రోజుకి 6 గంటలు పనిచేస్తూ 15 రోజుల్లో రిజర్వాయర్ని ఖాళీ చేయను. అయినా అదే రిజర్వాయర్ని రోజుకి 9 గంటలు పనిచేస్తూ 12 రోజుల్లో ఖాళీ చేయడానికి ఎన్ని పంపులు అవసరం? సమెక్స్. దాన్ని సింప్లిఫై చేయండి. 12 క్యాన్సిల్. 3 2s the 3 3s the 3 1s the 3 5s the 5 into 2 10 పంపులు కావాలి. ఆన్సరు 3.